హలో అండి. వెల్కమ్ టు దర్శినీస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు టమాటా ములక్కాడ కర్రీ చూపించబోతున్నాను. చాలా చాలా ఈజీ అలాగే టేస్టీ ప్రాసెస్‌లో అనమాట. ఇదైతే చాలా బావుంటుంది. గ్రేవీ కూడా మనకి అన్నంలో బాగా కలుస్తుందనమాట. మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోని లైక్ చేసి అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి 2 చీలికల కింద వేసుకొని 2 ఉల్లిపాయలని అయితే ఇక్కడ మిక్సీ ఆడుకొని ఇది వేసేస్తున్నామండి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇవి రంగు మారేంత దాకా కూడా ఉంచేయాలి. ఇవి ఇలా రంగు మారిన తర్వాత ఒక కప్పు నిండా నేను ఇక్కడ టమాటా తీసుకుంటున్నానండి. టమాటా ములక్కాడ కదా! టమాటా ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. కూరకి మన టమాటా అయితే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట. ఇదంతా కూడా పచ్చివాసన లేకుండా కనీసం 4, 5 నిమిషాలైనా మగ్గిపోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా బాగా మన టమాటాలు మగ్గిపోయిన తర్వాత మాత్రమే నేనిక్కడ ఒక పెద్ద ములక్కాడ ముక్కల కింద కోసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ములక్కాడ అనేది సైజ్ బట్టి ఉంటుందనమాట. అందుకే నేను కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాను. ఇవి వెంటనే వాటర్ వేయకూడదండి. చాలా మంది చేసే తప్పదే. మనం ములక్కాడ ముక్కలనేవి కనీసం ఒక 50-70% నూనెలోనే మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మనకివి కొద్దిగా రంగు మారి అలాగే మెత్తబడతాయండి. గరిటెతో గుచ్చి చూసినట్లయితే అలా మెత్తబడిన తర్వాత కొద్దిగా కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక నిమిషం ఇది కలుపుకున్నాక అప్పుడు మాత్రమే ఇందులో వాటర్ వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది కూర. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగా వాటర్ అనేది కొద్దిగా ఈ ములక్కాడలు మునిగి మీకు ఊట ఎంత కావాలి అంటే గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంతవరకు వేసుకొని ఇది దగ్గరికి మనకి ఉడికేంత వరకు ఉడికించుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.